ప్రభువైన యేసుక్రీస్తు మరణం మనకోసమే. ప్రారంభ ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఈ శుభ సమయంలో నీ పాదసన్నిధికి వస్తున్నాము. నీవు మాపై చూపిన అపారమైన ప్రేమను ధ్యానించుచుండగా మా హృదయాలను తెరవండి. నీ శిలువ త్యాగంలోని మర్మాన్ని మేము గ్రహించి నీ కృపలో ఎదుగుటకు సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రసంగ అంశం 1. మానవస్థితి. లోకంలో మనుషుల మధ్య కుల, మత, జాతి విభేదాలు ఉండవచ్చు కాని దేవుని దృష్టిలో అందరూ సమానమే. అయితే ఒక చేదు నిజమేమిటంటే ప్రతి మనిషిలోనూ పాపముంది. ఏ భేదము లేకుండా అందరం దేవుడనుగ్రహించే మహిమను కోల్పోయాము. మన ఆలోచనల్లో, మాటల్లో, క్రియల్లో ఎక్కడో ఒకచోట తప్పు చేస్తూనే ఉన్నాము. 2. దేవుని తీర్పు. ప్రేమ. దేవుడు పరిశుద్ధుడు మరియు న్యాయవంతుడు. న్యాయవంతుడైన దేవుడు పాపాన్ని శిక్షించక తప్పదు. మన పాపపు తలంపులకు, మాటలకు మనం శిక్ష అనుభవించాల్సి ఉంది. కాని దేవుడు మనల్ని ప్రేమించినంతగా మరెవ్వరూ ప్రేమించలేదు. ఆ ప్రేమే ఆయనను ఆకాశం నుండి భూమికి రప్పించింది. 3. ఆయన ఎవరికోసం మరణించారు? యేసు ప్రభువు తన కోసం తాను చనిపోలేదు. ఆయనలో ఏ పాపమూ లేదు, కాబట్టి ఆయన మరణించవలసిన అవసరం లేదు. ఆయన దేవదూతల కోసం లేదా ఇతర జీవరాశుల కోసం మరణించలేదు. ఆయన కేవలం మనకోసం, అంటే మన పాపముల నిమిత్తమే మరణించారు. మనం పొందవలసిన శిక్షను ఆయన తనమీద వేసుకున్నారు. 4. శిలువపై విజయం. శిలువమీద ఆయన పడిన దెబ్బలు మనకు స్వస్థతను ఇచ్చాయి. 3 గంటలపాటు ఆయన పరిహసించబడింది మన పాపపు మాటల పరిహారం కోసమే. క్రీస్తు మరణమనేది ఒక ఓటమి కాదు, అది మరణంపై సాధించిన గొప్ప విజయం. ఆయన మరణించి సమాధిని గెలిచి తిరిగి లేవడం ద్వారా మనకు నిత్యజీవానికి మార్గం తెరిచారు. 5. మన బాధ్యత. ఎవరైతే నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అని నమ్ముతారో వారు మరణం నుండి జీవంలోకి ప్రవేశిస్తారు. మనం ఏ దేశానికి చెందినవారమైనా, ఎలాంటి పాపులమైనా సరే, ఆయన మీద విశ్వాసముంచితే దేవుని నీతి ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడతాము. ముగింపు ప్రార్థన. ప్రేమగల తండ్రి, మా పాపముల శిక్షను నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా శిలువపై మోయించినందుకు వందనాలు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మాకు ఆత్మీయ స్వస్థత కలిగినందుకు స్తోత్రములు. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ హృదయంలో నీ ప్రేమను కుమ్మరించండి. మేము పాపపు మార్గమును విడిచి నీవు అనుగ్రహించే నిత్యజీవమును పొందుటకు సహాయము చేయండి. మా శేష జీవిత కాలమంతా నీ సాక్షులుగా జీవించే కృపనిమ్మని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.